హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ బీట్. ఈ రోజు అయితే మనం మోటో వ్లాగ్ సెటప్ అయితే చూసేద్దాం. నేను ఏవే వాడుతున్నాను, అలాగే దానికి ఎంత ఖర్చు అయింది, ఇంతవరకు నేను ఎంత ఎక్స్పెన్స్ అయితే చేశానో చూసేద్దాం. మోటో వ్లాగింగ్ అనేది బేసిక్ కూడా స్టార్ట్ చేయొచ్చు, అది ఎలా కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను ప్రస్తుతం నా మోటో వ్లాగింగ్ సెటప్ ఎక్స్పెన్సెస్ ఎంత, అలాగే నేను యూజ్ చేసే ఐటమ్స్ ఏవేవి అనేది అయితే క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది మనకి హెల్మెట్, సేఫ్టీ ఫస్ట్ కాబట్టి నేనైతే యాక్సార్ నుంచి అపెక్స్ డైనమో, ఇదే అండి హెల్మెట్. అపెక్స్ డైనమో యాక్సార్ నుంచి ఐఎస్ఐ రేటింగ్ ఉంటుంది, డాట్ రేటెడ్ ఉంటుంది, ఈసీఈ రేటెడ్ కూడా ఉందండి. ఇది ఈసీఈ అండ్ డాట్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి మనకైతే సర్టిఫికేషన్ వస్తుంది సేఫ్టీ పర్పస్ కింద. ఇదైతే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ చూసుకుంటే మీరు స్పాయిలర్తో వస్తుంది, ఇది బిగ్ వన్. అలాగే చిన్నది కూడా ఇస్తారు మనకి. ఇంత పెద్దది ఫీలింగ్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది రైడింగ్, డబుల్ రైడింగ్లో అనుకుంటే మీ చిన్నది అయితే స్పాయిలర్ ఇచ్చారు, అది కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకుంటే మనకి స్ట్రిప్స్ అయితే ఇచ్చారు, వార్నింగ్ సైన్స్ ఏదైతే రిఫ్లెక్టర్ అయితే ఉన్నాయో ఇవైతే ఇచ్చారు, నేనైతే స్టిక్ చేసేసుకున్నా. అలాగే మీ బేసిక్ బ్లడ్ గ్రూప్, అలాగే కాషన్. ఇదైతే బేసిక్గా డీలాక్తో వస్తుందండి, డీలాక్ స్ట్రాప్తో అయితే వస్తుంది. ఓకే, దీంతో పాటు నేను వాడేది లోపల మనము కాల్స్ మాట్లాడడం కానీ కమ్యూనికేషన్ చేసుకోవడానికి అయితే నేనైతే ఇంటర్కామ్ అయితే యూజ్ చేయట్లేదు. కొంచెం ఎక్స్పెన్స్ అని చెప్పి నేనైతే ఇంటర్కామ్ యూజ్ చేయలేదు, కానీ అప్కమింగ్ డేస్లో అయితే నేను ఇంటర్కామ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను గ్రూప్ రైడింగ్స్ ఏది చేయట్లేదు కాబట్టి చేస్తే నాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సింగిల్ రైడింగ్, సోలో రైడింగ్ ఎక్కువ కాబట్టి నేనైతే బేసిక్గా ఈడిఎల్ అని చెప్పి ఒక కంపెనీ నుంచి నేనైతే బ్లూటూత్ అయితే తీసుకున్నాను. కానీ తీసుకున్నప్పటి నుంచి ఫుల్ వర్త్ అండి. 1800 నాకు అరౌండ్ పడింది. 1800 స్పీకర్ క్వాలిటీ కానీ, మైక్ క్వాలిటీ కానీ, ఏదైతే కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ క్లారిటీ అయితేనా సూపర్గా వస్తుందండి. అంటే బేసిక్లో సూపర్, అంటే కొంచెం బేసిక్ అని కాకుండా, మోడరేట్ అని కాకుండా, అలాగని ఎక్స్పెన్సెస్ అని కాకుండా ఓకే సూపర్ అనే ఐటమ్ అయితే ఇది. దీనికి మనం సెటప్ అయితే నేను చేసేసాను. లోపల స్పీకర్స్ అయితే ఉన్నాయి, నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడైతే నేను సైడ్లో అయితే దీని అయితే ఇలా ఫిక్స్ చేసేసుకుంటాను. అలాగే నేను వాడే కెమెరా Insta360 AS Pro. మీరు చూసుకున్నట్టయితే Insta360 AS Pro ఇదైతే నాకు అరౌండ్ 35,000 ఉండేది ఆన్లైన్ ప్రైస్. నాకైతే ఆఫర్లో 26,000కి అయితే వచ్చిందండి. మనకి దీనిలో బేసిక్గా యాక్షన్ కెమెరా అయితే వస్తుంది, ఇలా యాక్షన్ కెమెరా అండ్ యాక్సెసరీస్ దీనిలో అయితే వస్తాయి. మనం అయితే ఇప్పుడు యాక్షన్ కెమెరా నుంచి మళ్ళీ చూద్దాం. మనకి ఏమేమి యాక్సెసరీ ఇచ్చారంటే మనకి ఆబ్వియస్లీ ఛార్జర్ అయితే ఇచ్చారు, అలాగే మాన్యువల్స్ ఇచ్చారు, కేబుల్స్, అండ్ ఇదైతే కార్ డాష్ బోర్డ్ కానీ బైక్ కానీ అటాచ్ చేసుకునే ఒక మౌంట్ అండి. దీంతో పాటు మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు వాళ్ళకి ఛార్జింగ్ కేబుల్ అయితే. అలాగే ఇంకా మాన్యువల్ అండ్ యూజర్ గైడెన్స్ అయితే ఇచ్చేశారు. మనకి దీంతో పెద్దగా పని లేదు, అంటే మనకు అవన్నీ తెలుసు కాబట్టి అంత అవసరం లేదు. దీంతో పాటు నాకు ఈ ఐటమ్ అయితే ఇచ్చారండి, క్లిప్ ఆన్ మ్యాగ్నెటిక్ క్లిప్ ఇదైతే ఇచ్చారు. బేసిక్గా ఇది మ్యాగ్నెటిక్ అండి. ఇలా అయితే క్లిప్ ఆన్ అయిపోతుంది, ప్రెస్ చేస్తే రిమూవ్ చేసుకోవచ్చు, మనం ప్రెస్ చేసైనా అటాచ్ చేసేసుకోవచ్చు అండి. ఇది నేను బేసిక్గా ఈ మౌంట్ ఏవైతే ఉంటాయో ఈ మౌంట్ అనేది నేను కొనుక్కున్నానండి. సెట్ అయితే కొనుక్కున్నాను. సెట్ నాకు అరౌండ్ 350-370 రూపీస్ అయితే పడింది. దీనిలో నాకు 6 పీసెస్ అయితే మౌంట్స్ అయితే వచ్చాయి. ఈ మౌంట్ అయితేనా నాకైతే 3 ఇచ్చారండి, 3 ఇచ్చారు. అండ్ అలాగే ఇది నేను సపరేట్గా తీసుకున్నానండి. ఇది ఏదైతే మౌంట్ మనకి చిన్ మౌంట్ అయితే ఉంటుందో ఆ చిన్ మౌంట్ ఉండేది నేను బేసిక్గా ఫస్ట్ అది వాడదాం అనుకున్నా, కానీ మొబైల్ వెయిట్ వల్ల అదైతే ఇలా కిందికి అయితే డివైడ్ అయితే అయిపోతుంది, కిందికి అయితే వచ్చేస్తుంది. అందుకే నేనైతే దీన్ని బేసిక్గా వైజర్ దగ్గర అటాచ్ చేశానండి. వైజర్ దగ్గర ఫ్రంట్ వ్యూ లాగా యూజ్ చేసుకుందాం అని చెప్పి అయితే నేను ఇదైతే చేశాను. అండ్ అలాగే ఇది చెస్ట్ గ్రిప్ అండి. మనకి చెస్ట్ గ్రిప్ అయితే వస్తుంది, ఇలా చెస్ట్కి వేసుకుని
ఇక్కడైతే మనం యాక్షన్ కెమెరా మౌంట్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. కానీ అది కూడా హెవీగా ఫ్లక్చువేట్ అవుతుందని చెప్పి నేనైతే ఇదైతే యూజ్ చేయట్లేదు. నేను వాడే మొబైల్ వివో. యాక్చువల్గా నేను దీనిలోంచే తీద్దాం మోటో వ్లాగింగ్ అని అయితే అనుకున్నాను, కానీ దీనికి వైడ్ వ్యూ అయితే లేదండి. అందుకే నేనైతే దీన్ని మొబైల్ హోల్డర్లో అయితే యూస్ చేస్తాను. ఇది మొబైల్ హోల్డర్ కూడా మనకి అరౌండ్ నాకు 450 అయితే పడిందండి ఫ్లిప్కార్ట్లో. బేసిక్ బోబా కంపెనీ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ మోడల్లో తయారు చేశారు. మనకైతే ఇది ఫ్లెక్సిబుల్ వస్తుందండి, ఇట్లా 3 స్టేజెస్ అయితే వస్తుంది. ఇదైతే టిల్ట్ అవుతుంది అండ్ మనం ఇలాగానో యూస్ చేసుకోవచ్చు, లేదంటే టిల్ట్ చేసుకొని ఫ్రంట్ సైడ్కి ఇలాగానో యూస్ చేసేసుకోవచ్చు. నేను యాక్చువల్గా దీనిలో ఇన్స్టా 360 యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ద్వారా మొబైల్ నుంచి కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకుని కెమెరా మరి పొజిషన్ ఎలా ఉంది, పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదని చెప్పి నేనైతే మొబైల్లో చెక్ చేసుకుంటూ వస్తున్నానండి. అలాగే మ్యాపింగ్స్ కూడా అలాగే యూస్ చేస్తాను నేను. ఇదండి నా బేసిక్ 26,000. హెల్మెట్ నాకైతే 4,400 అయితే పడిందండి. మనకి ఈ మౌంట్స్ ఇవన్నీ కలిపితే 450 అరౌండ్. అలాగే ఈడిఎల్ 1800 అండి. నేను దీనికోసం సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అక్కడ పెట్టి చూపిస్తున్నాను. ఆ సెల్ఫీ స్టిక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ ఐటమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఇది కూడా అరౌండ్ 450 పడింది. ఇది చెస్ట్ ర్యాప్ అయితే 350 అయితే వచ్చిందండి నాకు. అంతే కదండి. ఇంకా నేనైతే మైక్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకో చెప్తాను అది కూడా. నేనైతే దీన్ని మౌంట్ నాకు సెల్ఫీ స్టిక్తో పాటు వచ్చింది. సెల్ఫీ స్టిక్ ఇది కలిపి 250 రూపీస్కి అయితే వచ్చిందండి. బేసిక్ సెల్ఫీ స్టిక్ అయితే ఇది మొబైల్కి అయితే అటాచ్ చేసేసుకొని నేనైతే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ అల్ట్రా వైడ్ వ్యూ లేకపోవడం వల్ల వ్లాగింగ్ కష్టం అవుతుందని చెప్పి నేనైతే ఈ మైక్ యూజ్ చేయట్లేదు. ఈ మైక్ దీనికైతే సూటబుల్ కాదు. ఇంకోటి మెయిన్ నేను చెప్పేది ఏంటంటే 26,000 పెట్టి నువ్వు కెమెరా ఎందుకు అంత కాస్ట్లీగా కొన్నావు? ఎందుకు అంత అసలు వర్తేనా కాదా? వర్తేనంటే నాకైతే చాలా బెటర్ అనిపించింది. దీనిలో మనకి 4K వరకు రికార్డింగ్ అయితే అవుతుంది. మిగతా కూడా అవుతాయి కదా, అవుతాయని. కానీ దీనిలో ప్యూర్ వీడియో క్వాలిటీ అయితే సూపర్ ఉంది. నైట్ రైడ్కి ఎప్పుడైతే నేను వెళ్ళాను అప్పుడైతే మీరు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే నైట్ రైడ్ చేశాను నేను. ఆ నైట్ రైడింగ్లో నాకైతే ఈ ప్యూర్ వీడియోలో సూపర్ అనిపించిందండి. నేను ప్యూర్ వీడియోలో కూడా వాడింది కూడా 1080 60 FPS నేను రికార్డ్ చేసింది. 2K 4K కూడా కాదు. అదే మీ ప్రీవియస్ వీడియోలో చూస్తే నాకు ఈ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది మీకు తెలుస్తుందండి. దీనిలో 4K వరకు ఫొటోస్ సపోర్ట్ చేస్తాయి, అన్ని సపోర్ట్ చేస్తాయి. ఇది మనకి గోప్రో లాగే ఉంటుంది, వెయిట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ దీంతో ఫ్లిప్ స్క్రీన్ అయితే ఉంటుందండి. ఫ్లిప్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో మన ఫ్రంట్ సైడ్ కూడా మన వ్యూ ఎలాగైతే మనమైతే సెల్ఫీ స్టిక్తో ఇలా రికార్డ్ అయితే చేస్తున్నామో మనం కరెక్ట్ పొజిషన్లో ఉన్నామా లేదా అని చెప్పి గ్రిడ్ లైన్స్ ఇవన్నీ చెక్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. లేదు నాకు వద్దు, నేను బ్యాక్ సైడ్ నుంచి నేను మౌంట్ చేసుకుని చేస్తానంటే మీ స్క్రీన్ అయితే బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తుందండి. ఇదండి బేసిక్. కానీ నేనైతే రికమెండ్ చేయను ఇది. లేదు నా దగ్గర మనీ ఉంది, నేను సేవ్ చేసుకుని ఖచ్చితంగా తీసుకుంటానంటే తీసుకోండి. దీనికి ప్రొటెక్టివ్ కేసే 2000 పడుతుందండి, 2400. అందుకే నేను కేసు అయితే తీసుకోలేదు. ఇప్పట్లో తీసుకుంటాను అని రాగానే యూజ్ చేస్తున్నా దీన్ని రఫ్ అండ్ టఫ్గానే. దీనికి సపరేట్గా పోర్ట్ ఉంటుందండి, మైక్ పోర్టు. అలాగే మనకి మెమోరీ కార్డు పెట్టుకునే మేము డిటాచబుల్ వస్తుంది. ఈ క్లిప్ అయితే డిటాచ్ చేసేసుకోవచ్చు. ఇలాగైతే మనకి SD కార్డు అండ్ ఛార్జింగ్ పోర్టు ఇది అండ్ మైక్ పోర్ట్ కూడా ఇదండి. దీనికి మైక్కి సపరేట్గా ఇలాగ ఒక అడాప్టర్ అయితే వస్తుంది. మనకి అడాప్టర్ 2000 పడుతుందండి. నేను అందుకే కాస్ట్లీ అయితే యూజ్ చేయట్లేదు. ఇంకా ప్రస్తుతానికి అయితే నేనైతే వాయిస్ ఓవరే ఇస్తున్నాను. బైక్ రైడింగ్ వ్యూ ఏదైతే మీకు ఇంతకుముందు వీడియోస్లో పెట్టానో అవన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చింది అండి. ఇంకోటి నేను iPhone 12లో రికార్డ్ చేయాలనుకుంటాను. బేసిక్ ఏదైతే ఫ్రంట్ వ్యూ ఉంటుందో అది నేను బేసిక్ ఐఫోన్లో నుంచి నేనైతే రికార్డ్ చేశాను, iPhone 12లో నుంచి. ఇదంటే మనం మోటో వ్లాగ్ సెటప్. మోటో వ్లాగ్ చేయాలనుకుంటే ఇలాగ మీకు బేసిక్ మొబైల్ హోల్డర్ అనేది మీకు మౌంట్ అయితే ఈజీగా దొరికేస్తుందండి. అరౌండ్ 150-200 లోపల అయితే వచ్చేస్తుంది మీకు. బేసిక్గా దీంతో పాటే
చిన్ మౌంట్ అనేది ఒకటి వస్తుంది చిన్ గార్డ్ పైన, అదైతే బేసిక్గా వచ్చేసింది. ఇదైతే నేను ఈ మౌంట్ ఉన్నాయి కాబట్టి మీకైతే ఫ్రంట్ సైడ్ అయితే ఈజీగా మౌంట్ చేసేసుకొని ఈజీగా మోటో వ్లాగింగ్, ఒక మొబైలు, ఒక చిన్న మైక్, ఈ సెటప్ తీసేసుకున్నారంటే దీంతో పాటు ఇది కూడా తీసుకొని మహా అంటే ఇది ఒక 100 లేదంటే 120 150 అయితే పడుతుంది. ఇది సెటప్ బేసిక్. మొబైల్ అయితే హోల్డ్ చేసేసుకొని మీరైతే యూజ్ చేసేసుకోవచ్చు మోటో వ్లాగింగ్. ఏ క్లిప్స్ కానీ, షార్ట్ క్లిప్స్ కానీ, రీల్స్ కోసం కానీ మేము తీయాలా, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు బేసిక్గా అయిపోయిందండి. ఇప్పుడు ఇది మీకు బేసిక్ మోటో వ్లాగ్ సెటప్. మైక్ అయితే పెట్టేసుకుంటారు, మైక్ హెల్మెట్లో అయితే అడ్జస్ట్ చేసేసుకుని పెట్టేసుకుంటారు. ఇది మీకు బేసిక్ మోటో వ్లాగ్ సెటప్ అయితే అయిపోతుందండి. నేను మౌంట్ చేసుకోవడానికి హెల్మెట్కి ఏ మాడిఫికేషన్ చేస్తానో చూపిస్తాను. దేశీ చూడడండి. నేనైతే మౌంట్ క్లిప్ అయితే ఎంసీల్ వేసి అయితే అతికిచ్చానండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఊడిపోకూడదు, వెయిట్ రేషియో అయినా కూడా ఏదైనా కూడా డౌన్ అయిపోయి ఈ గ్లూ అనేది అయితే వచ్చేస్తుందండి. అంత స్ట్రాంగ్ అయితే ఉండదు, వాళ్ళు ఇచ్చే స్ట్రాంగ్ అయితే ఉండదు. అందుకే నేనైతే ఎంసీల్ పెట్టేసి పర్మనెంట్గా అయితే సీల్ చేసేసాను దీన్ని అయితే వెళ్ళాలని. మనం అప్ సైడ్ గురించి లేకుంటే ఇలా అయితే చేసేసుకోవచ్చండి మీరు. ఇది బేసిక్ సెటప్ అండి. అలాగే మనము యాక్షన్ కెమెరా సెటప్ చేసి అయితే చూద్దాం. ఇలాగా ఈ మౌంట్ క్లిప్ ఏదైతే ఉందో ఇదైతే అటాచ్ చేసేసుకుని మ్యాగ్నెటిక్ స్ట్రిప్ క్లిప్, దీనిపైన యాక్షన్ కెమెరా అయితే మౌంట్ చేసేసి, స్ట్రాంగ్ అండి, చాలా స్ట్రాంగ్ ఉంది, బిల్డ్ క్వాలిటీ బాగుందండి. ఈ క్లిప్ ఇక్కడే కానీ మనకి లూజ్ అయితే అవ్వదు. దీనైతే నేను ఇలా అటాచ్ చేసి అయితే చేసేసుకుంటాను. ఇలా ఉంటుంది నా బేసిక్ సెటప్. చేస్తాము. నాకు ఫ్రంట్ కూడా వ్యూ కూడా ఇలా కూడా మేము పెట్టేసుకోవచ్చు. ఇలా నుంచి ఇలాగైతే నేను వైజర్కి అయితే సేమ్ ఇలాగే అటాచ్ చేసేసుకుంటా. కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి నేనైతే స్క్రీన్ అయితే అప్సైడ్ చేసేసుకుంటానండి. అప్పుడు నాకు ఫ్రంట్ వ్యూలో కూడా నేను కరెక్ట్గా వస్తున్నానా, బ్యాక్గ్రౌండ్ అంతా కరెక్ట్గా వస్తుందా అని చెప్పి నాకు తెలుస్తుంది. ఇదండి బేసిక్ మోటో వ్లాగింగ్ సెటప్. అయితే నా మోటో వ్లాగింగ్ సెటప్ టోటల్ 4 26 450 క్లిప్స్ మౌంట్స్ అని 450 అండ్ అలాగే చెస్ట్ మౌంట్ 350, సెల్ఫీ స్టిక్ అండ్ మైక్ మనకైతే 250కి వచ్చేసిందండి. ఇదండి బేసిక్ మోటో వ్లాగింగ్ సెటప్. మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్స్క్యూజెస్ అయితే పెట్టుకోవద్దండి. నేను అలాగే చేశాను, నేను అలాగే చేసి రిగ్రెట్ అవుతున్నాను. కొంచెం ముందే స్టార్ట్ చేసింటే కొంచెం బాగుండే కదా అని అయితే నాకైతే అనిపించింది. వేరే ప్లేసెస్ అన్నీ నేను తిరిగాను, లాంగ్ రైడ్ వెళ్ళాను, కానీ అవన్నీ క్లిప్స్ అన్నీ నేను తీసుకోలేకపోయాను. ఏదైతే ఉందో కొంచెం హెసిటేట్ అయ్యి నేను స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏమంటారు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరేమో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నవ్వుతారు. ఎవరి గురించి పట్టించుకోవద్దండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా మీరు స్టార్ట్ చేసేయండి, వెంటనే స్టార్ట్ చేసేయండి. బేసిక్ మీకు చూపించాను కదా, ఈ మౌంట్స్, మొబైల్, మైక్, అంతే. స్టార్ట్ చేసేసేయండి. రిగ్రెట్ అయితే అవ్వద్దు. నవ్వుతారు వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు ఎగతాళి చేస్తారని చేస్తారు. అదే నువ్వు సక్సెస్ అయినాక నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు అందరూ. ఓకేనా? ఇది మైండ్లో పెట్టుకుని స్టార్ట్ అయితే చేసే, ఈ రోజే స్టార్ట్ చేయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదే నా మోటో వ్లాగింగ్ సెటప్. నెక్స్ట్ వీడియోలో మీకు నా ప్రొటెక్టివ్ గేర్స్ అలాగే గ్లౌజెస్ నేను ఏవే వాడుతున్నాను అండ్ షూస్ ఏవైతే రైడింగ్ షూస్ ఉన్నాయో ఆ రైడింగ్ షూసెస్ ఏవే వాడుతున్నాను, హెల్మెట్తో పాటు నేను ఎలాగైతే రైడ్ చేస్తున్నాను. టాప్ బాక్స్ కూడా ఉంది, ఆ టాప్ బాక్స్ ఎంత పడింది అది కూడా చెప్తాను నేను ఈ వీడియో కింద ఫ్రెండ్స్. అలాగే మీ మోటో వ్లాగింగ్ గురించి మోటివ్స్ ఉన్నాయో దాని గురించి అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.